ఇది చుడిదార్ ప్యాంటు. ఇట్లా టోటల్ లెంత్ వచ్చేసి 33.5 తీసుకున్నా. బాటంలా 8 ఇంచెస్ తీసుకోవాలా. ఎక్స్ట్రా క్లాత్ మనకి ప్యాంట్లో ఇంకా ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కాబట్టి దీన్ని మనం ఇంకా ఇట్లా ఫ్రిల్స్కి వాడుకోవచ్చు. దీన్ని ఇట్లా టోటల్ లెంత్ చూసుకున్నాక దీంట్లో టోటల్ లెంత్ 33.5 ఉంది కాబట్టి దాన్ని 2 డివైడ్ చేసేస్తే మనకి 16 పాయింట్స్ సంథింగ్ వస్తుంది. మనము 16 పాయింట్స్ తీసుకొని ఇట్లా మార్క్ వేసుకునేసి ఇదంతా కూడా కట్ చేయాలి. మనం ఇది కూడా ఇట్లా జాయింట్ పెట్టుకొని ఇట్లా జాయింట్ పెట్టేసుకొని ఇతను 7 ఇంచెస్, మళ్ళీ 1.5 ఇంచెస్, ఇతను 1.5 ఇంచెస్, తిరిగి 7.5 ఇంచెస్ ఇట్లా బాక్స్ వేసుకొని ఇట్లా లైన్ వేసుకోవాలా. తిరిగి ఈత నుంచి ఇట్లా కరువుగా తీసుకోవాలి. కరువుగా తీసుకుంటే ఇదంతా కూడా క్రాచ్ ఏరియా. ఇది డబల్ ఫోల్డ్, ఇది కూడా డబల్ ఫోల్డ్. ఇట్లా క్లాత్ ఎత్తుకోవాలా మనం ప్యాంట్ కోసం. మనకి ఆ ప్యాంట్ బాటమ్ అంతా కటింగ్ చేసింది అయినాక మిగిలిండే క్లాత్ మనం వెస్ట్ కటింగ్ చేసుకున్నాం. వెస్ట్ కటింగ్ వచ్చేసి తీసుకున్నాలా. మనకి ఇట్లా వచ్చేసి మనకి టోటల్ 24 ఇంచెస్ తీసుకున్నాం. ఇట్లా డౌన్కి వచ్చి 9 ఇంచెస్, ఇట్లా వచ్చేసి 24 ఇంచెస్ ఎత్తుకోవాలా. ఇప్పుడు ఆ వెస్ట్ కోసం తీసుకొని ఉంటాం కదా, ఆ క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలా. మనం కింద బాటంకి పట్టి పెట్టే కోసం మనము 2 లేయర్స్ ఇది 2.25 ఇంచు, ఈ డౌన్కి 2.25 ఇంచు ఎత్తుకోవాలా. ఇది కూడా ఆ ప్యాంట్కి ఇది అప్రాక్సిమేట్గా ఎత్తుకోవాలా. మనము ఆ ప్యాంట్ బాటం కింద 2 ఎక్కువ ఎత్తుకుంటే సరిపోతుంది. కుట్టేతాలు డీటెయిల్స్ చెప్తాను. కింద బాటం పట్టే కోసం ఇట్లా క్యాన్వాస్ 2 స్ట్రిప్స్ ఎత్తుకోవాలా. ఇది 1 ఇంచ్ ఉంటుంది. ఇట్లా డౌన్ ఇట్లా 1 ఇంచ్ ఉంటుంది. ఇట్లా లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ లేదా 19 ఇంచెస్ ఎత్తుకోవాలి. వేసేసుకొని స్టిచ్ చేయాలి. ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇట్లా ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇది కుట్టిన కదా, అది తిరిగి దీనిపై టాప్ స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ చేసుకునేసి జాయిన్ చేసుకోవాలి అన్ని వైపులు. ఇట్లా ఎక్స్ట్రా మనము పెట్టుకుంటాం కదా ఆ క్లాత్ని ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. దీని నుంచి మనకి ఎక్స్ట్రా ప్రింట్స్ వస్తాయి. అప్పుడు పటియాలా ప్యాంట్ ద్వారా కనిపిస్తుంది. ఇంకోటి కూడా ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. కిందకి తీసుకుంటాం. ఇట్లా లెంత్ వచ్చేసి 89 ఇంచెస్ తీసుకోవచ్చు. ఎక్స్ట్రా అయితే మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్ వచ్చి 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇది ఎంత ఉందో దీని అంతా తీసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా తీసుకుని ఏం పర్లేదు. ఇది సెంటర్ పాయింట్ వేసుకొని ఈ సెంటర్ పాయింట్కి మనము ఇది రైట్ హ్యాండ్ రైట్ పెట్టుకునేసి ఈ క్యాన్వాస్ ఎడ్జ్కి స్టిచ్ చేసుకున్నాను.
ఇక్కడ స్టిచ్ చేసి దీని మధ్యలో ఒకటి ఈ రెండు స్టిచ్ల మధ్యలో ఒకటి స్టిచ్ చేయాలి. టోటల్ 5 స్టిచెస్. ఇట్లా 5 స్టిచెస్ తీసుకున్నాను. బాటమ్ ఎక్స్ట్రా ఏమొచ్చిందో అదంతా కూడా కట్ చేసుకున్నాను. క్రాచ్ ఏరియా రైట్ అండ్ రైట్ పెట్టుకొని మనము రైట్ అండ్ రైట్ పెట్టుకొని రాంగ్ సైడ్ క్రాచ్ ఏరియాని స్టిచ్ చేసుకున్నాము. రెండు క్రాచ్ ఏరియా రెండు సైడ్లు స్టిచ్ చేసుకున్నాక ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లా స్టిచ్ చేయాలి. ఇది వెస్ట్కి తీసుకుంటాం కదా ఆర్ట్ వర్క్, మనం ఇతను ఒక 1/4 ఇంచ్కి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇది 1/4 ఇంచ్ స్టిచ్ చేసుకుంటాం కదా పట్టి, దాన్ని పై వైపు వేసుకోవాలా. తిరిగా ఇది 1 ఇంచ్కి ఇత మార్క్ వేసుకోవాలా. ఇత 1 ఇంచ్ గ్యాప్ ఇడాలా. ఇత లాడీ ఎక్కించే కోసము ఇత ఫుల్ ఒక స్టిచ్ చేసుకో. స్టిచ్ చేసినాక ఇట్లా వస్తుంది. మనము దీన్ని ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఈరోజు స్టిచ్ చేయాలి. ఇత 1 ఇంచ్ మనం గ్యాప్ వచ్చి ఉండాలి మనకి. చుట్టూ మార్కర్ వేసుకోవాలి. చెప్తాను. మార్క్ వేసుకొని ఇది మనము 2 ఇంచెస్ మార్క్ వేసుకుంటాం కదా. ఇట్లా ఫోల్డ్ చేసేసి పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. పిన్తో సెక్యూర్ చేసుకొని మనం 2 ఇంచెస్ మార్క్ వేసుకునే దగ్గర ఇక్కడ ఎడ్జ్ మీద స్టిచ్ చేసుకున్నాం. ఇట్లా ఉంటుంది. ఇక్కడ మనం లాడీ ఎక్కించుకున్నాం. గ్యాప్ ఉంటుంది కదా, ఇక్కడ లాడీ ఎక్కించుకుంటాం. లాడీ ఎక్కించుకుంటాం. ఇటువైపు జస్ట్ కుట్టుకుంటాం కదా, దాన్ని ఇలా కింద వైపున ఇట్లా రైట్ ఆన్ రైట్ పెట్టేసి ఇట్లా ఫ్రిల్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా ఈ ఫ్రిల్స్ ఇటువైపు టర్న్ అవ్వాలి. ఈ ఫ్రిల్స్ ఇటువైపు టర్న్ అవ్వాలి. అన్ని ఫ్రిల్స్ పెట్టుకొని పోవాలా. ఈ సైడ్ కూడా ఫ్రిల్స్ అన్ని పెట్టుకొని పోవాలా. ఇలా క్రాచ్ ఏరియా నుంచి ఇట్లా ఫ్రిల్స్ అన్ని వైపులో కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకున్నారా. తర్వాత బ్యాక్ సైడ్
బ్యాక్ సైడ్ కూడా క్రాచ్ ఏరియా దగ్గర మనం 2 పిన్స్ వేసుకోవాలి. ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. ఇప్పుడు ఇలా అయినాక 1/2 ఇంచ్ దగ్గర స్టిచ్ చేసుకున్నాను. నుంచి స్టిచ్చింగ్ ఇటువైపు నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒకరోజు అట్లా వేసుకోవాలి. ఇప్పుడు నుంచి ఇట్లా 2 కూడా లెగ్ది ఇట్లా జాయింట్ చేయాలి. జాయింట్ చేసుకొని కరెక్ట్గా ఇట్లా మార్క్ వేసుకొని 7 ఇంచ్కి మార్క్ వేసుకొని స్టిచ్ చేసుకొని పోవాలి. ఇక్కడ అంతా కూడా 1/2 ఇంచ్ స్టిచ్